ఏంటయ్యా ఇది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేశావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేశావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా, కాలు పోయినా, ప్రాణం పోయినా, ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చున్నావు. మనిషి వాడువో. నరసింహం, ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకి ఎత్తక ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్న నువ్వు డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నేను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము, ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. అన్సైడ్ గేమ్ ఆడతారా? ఓలిచ్చేస్తా. ఏంటయ్యా, వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడి నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవలు సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ డీలర్, నీ కిలోల లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి, డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్, నువ్వు హద్దు మీరావు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది. పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది. దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళా నేను దిగులు పడేవాడిని కాదు. నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్ లోనే పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి, కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. ఆఫ్రికా చింపాంజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండిరా. రాయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు. తప్పించుకున్నది ఇంటర్నేషనల్ క్రిమినల్ డానియా. నేను చెప్తున్నాను, ఆ అబ్బాయిని చాకరాజుని వెంటనే అరెస్ట్ చేయి. దానివల్ల ప్రయోజనం లేదు సార్. అరెస్ట్ తర్వాత కోర్టు, కేసు అని చాలా స్టేజెస్ ఉన్నాయి. వీళ్ళని బొక్కలో తోయడానికి క్లీన్ పోలీస్ గా ఉంటే చాలదు సార్. కొంచెం క్రిమినల్ పోలీస్ గా మారాలి. రూల్స్ పాటించకుండా తప్పు చేసే క్రిమినల్స్ ని ఆ చోట ఈ చోట తేడా లేకుండా కాల్చి పారేయాలి, లేదా గొంతులను చంపేయాలి. నలుగురిని కాల్చి నడి రోడ్డు మీద పారేస్తేనే 40 మంది భయపడతారు, 400 మంది మారుతారు, 4000 కుటుంబాలు బాగుపడతాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో కలిసి బిజినెస్ చేసే వాళ్ళని సాధారణమైన రూల్స్ తో ఏమీ చేయలేము సార్. అందుకని వెంటనే ఒక ఆపరేషన్ ఫామ్ చేసి సహాయం నుంచి సరుకు సప్లై చేసే డానీ వరకు మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి సార్. ఆపరేషన్ డి, an operation beyond regular rules and formalities. Rule 1. Operation Commandant can select any police personnel from any district in Andhra Pradesh. Rule 2. Operation Commandant will have the right to question any individual in any place, any time, in any manner. Rule 3. The mode of operation will not be disclosed and known only to the Commandant. Rule 4. Rule 10. The Commandant is answerable only to the Chief Justice, Honorable Home Minister, Honorable Chief Minister of the state. సరే, ఇది నేను మాత్రమే తీసుకునే నిర్ణయం కాదు. సీఎం గారితో మాట్లాడొస్తాను. సార్, ఇంకో ముఖ్యమైన విషయం. రాజకీయ పరిస్థితులకి లొంగిపోయి ఈ ఆపరేషన్ ని క్యాన్సిల్ చేయను అని నాకు గ్యారంటీ ఇవ్వండి సార్. గోదావరి జిల్లాలోనే పుట్టి పెరిగాను. నా కుటుంబం, బంధుమిత్రులు ఇలా ఎందరో ఈ జిల్లాలోనే ఉంటున్నారు. అన్నింటినీ మర్చిపోయి నేను రంగంలోకి దిగి పని మొదలు పెట్టాక ఒక్క అడుగు వెనక్కి వేసినా అది నన్ను మాత్రమే కాదు సార్, ఈ ఆపరేషన్కి సంబంధించిన అందరినీ చావు దెబ్బ కొడుతుంది. ఎందుకంటే అందరూ జనారణ్యంలో తిరిగే మానవ మృగాలు. ఏమంటున్నారు మిస్టర్ రామనాథం?
సడన్ గా ఆపరేషన్ డి ఫామ్ చేయాలా? రేపు ప్రతిపక్షాల వాళ్ళు, సంకీర్ణ పక్షాల వాళ్ళు చట్టసభలో నిలదీశారంటే ఏ సమాధానం చెప్పాలి? 8 మాసాలుగా ఒక పోలీస్ అధికారిని రాజీనామా చేయమని చెప్పి జీతమే లేకుండా అతనితో పని చేయించామే, అది చట్టంలో అవకాశం ఉండి చేశామా లేక ప్రతిపక్షాలని సంప్రదించి చేశామా? సరే, మీ ఇష్టం. సార్ బా ఇంట్లోంచి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ 9:55 హైదరాబాద్ ఫ్లైట్ ఉందిగా? ఉంది సార్. సార్ సహాయం సెల్ అవుట్ ఆఫ్ రీచ్ సార్. ఒకవేళ హైదరాబాద్ లోనే. చెప్పండి నరసింహం. సార్ నాకు హెల్ప్ కావాలి. ఐ విల్ డు దట్. సార్ చెప్పండి. మీరు చెప్పిన అతను ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ కరెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారేమోనని చెక్ చేయగలరా? మీరు చెప్పిన అతను ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. 11:20 ఫ్లైట్ లో వైజాగ్ వెళ్తున్నాడు. ఇంకో గంటలో బాయ్ వైజాగ్ చేరుకుంటాడు. మనం వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. మా ఫ్రెండ్ ఒకడు అనకాపల్లిలో ఎస్ఐగా ఉన్నాడు సార్. నమ్మకస్తుడా? సార్ ఇప్పుడు చెప్పిన 1 గంటలో వైజాగ్ వెళ్తాడు సార్. బాయ్ డీటెయిల్స్ పంపించండి. వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ఫాలో చేయమని చెప్పండి. కూడా మీరు ఫాలో అవ్వండి. నాకు లొకేషన్ షేర్ చేయండి. ఎక్కడున్నారు? శంకరమెట్ట ఫారెస్ట్ ఏరియా సార్. భాయ్ రండి రండి. అది ఏరియా పోలీస్ రేంజ్ లో ఉంది. అనంతగిరి పోలీస్ స్టేషన్ కింద వస్తుంది సార్. ఏంటి బాయ్, మేము చందనం చెక్కలనే సునాయాసంగా చేతులు మార్చేస్తూ ఉంటే ఈ 70 కిలోలు పౌడర్ మాకు లెక్క పక్క చెప్పండి. మీరేం దిగులు పడకండి, కూకోండి. We will help you sir. థ్యాంక్ యూ. సహాయం సెల్ మబ్బం రీజియన్ లో ఉంది సార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. చెప్పు సహాయం. సరుకు అప్పన్న మనుషులకు అప్పగించాను బాయ్. ప్లీజ్ వెయిట్. ప్రకాష్ రండి. వాళ్ళు లోపలే ఉన్నారు సార్. టేక్ పొజిషన్స్. చాలా జాగ్రత్తగా సదా. అక్కడ పోలీసులు ఉన్నారు. మూవ్. చెక్ పోస్ట్ కానీ రైల్వే గేట్ కానీ ఉందా? ఎస్కోట్ రైల్వే గేట్ ఉంది సార్. అయితే బ్లాక్ చేయండి. ఓకే సార్. నువ్వు వెనక్కడు, నేను డ్రైవ్ చేస్తాను.
నరసింహం మీద బండెక్కించేశాను. అరకు నుంచి వస్తున్నాను. విశాఖపట్నంలో ఏదైనా బండి ఏర్పాటు చేయి. Yes, Mr. D. Is Narasimham dead? Wait, I'll do. Okay. I will be at the Indian border tomorrow morning. Send Sahayam to pick up the stuff. సార్ త్యాగరాజు భాయ్కి ఫోన్ చేస్తుంట సార్. రికార్డ్ చేయండి. త్యాగరాజు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? కరెక్ట్గా 6 నిమిషాలైంది సార్. నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? 434. 30 గంటలు అక్కడ ఉంటాను. 434. సార్ కిలోమీటర్స్ అయి ఉంటుందా? లేదు, 30 గంటలు వస్తానని చెప్పాడు. అన్ని కిలోమీటర్లు ఎలా రాగలడు? బోటు, లంచ్, నాటుపడవ వీటి మీద నంబర్ ఉందేమో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. సార్ హోటల్ రూమ్ నెంబర్ అయి ఉంటుందా? 426. 101 రాజమండ్రి. 434 పిన్ కూడా అయి ఉంటుంది. ఎస్ సార్. సార్ మేడపాడు సార్. ఎస్, కోస్టల్ ఏరియా. సరుకు చేతులు మారచ్చు. చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు. సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామని ఏమన్నా ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో. సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచుర్ల ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేనే వృత్తి చేయట్లేదు. నేనే తింటుతాను. సీరియస్ గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూవ్ ఉంటుందని వాచ్ చేయండి. ఏంటో ఆలోచన? ఏముంది, సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేట. అందుకనే సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తాను. నువ్వు కార్లలో మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట్ అయింది సీరియస్ గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతుందని అర్థం. ఇల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్ అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటాను. రీచ్లో ఉండండి. ఓకే?